హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రసన్న. సో ఇది వచ్చి లాస్ట్ సండే వ్లాగ్. కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో సండే కదా, కొంచెం లేట్గా స్నానం చేసి లేట్గా ఫ్రెష్ అవుతున్నాను. సో ఫేస్ ప్యాక్ ఏదైనా వేసుకుందాము అని నాకు చందు కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో ఒక 1 స్పూన్ కాఫీ పౌడర్, అందులో కొంచెం టర్మరిక్ అండ్ అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేసుకోవడం వల్ల డెడ్ స్కిన్ పోతుంది, ఇంకా ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. ఫేస్ లో డర్ట్ ఉంటుంది కదా, అది పోర్స్ లోకి వెళ్ళి డర్ట్ మొత్తం క్లీన్ చేస్తుంది. ఒక ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అనమాట. సో చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ తర్వాత నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను. మ్యారేజ్ అవ్వక ముందు ఇలాంటి వాటి మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని. వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్కి ఒకసారి కానీ అలా అప్లై చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంక ఇప్పుడు అంత టైం ఉండట్లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట. సో అలా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉంచేసుకొని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను విద్య పార్తు ముగ్గురం కలిసి మా పుట్టింటికి వెళ్తున్నాము. ఆ రోజు సండే కాబట్టి లంచ్కి ఇన్వైట్ చేశారు. ఇంకా అంతేకాకుండా మా అత్త కూతురు కూడా వచ్చారు. సో అందరం కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము కూడా వెళ్తున్నాము. ఇంకా మేము రెడీ అవుతూ ఉంటే భాను కూడా నేను వస్తాను అక్క అని చెప్పింది. సరే మమ్మల్ని డ్రాప్ చేసి వస్తాడు, ఆ లోపు నువ్వు రెడీగా ఉండు, తర్వాత వచ్చి పిక్ చేసుకుంటాడు అని భానుకు చెప్పాము. ఇంకా ఆ బైక్లో 4 రావాలంటే కూడా కష్టం అవుతుందని చెప్పేసి ఫస్ట్ మమ్మల్ని ఇద్దరిని డ్రాప్ చేసేయమని చెప్పాను. మేము ఇక్కడికి వస్తున్నాము అంటే ఖచ్చితంగా పార్తుతోనే రావాలి, లేదంటే పండు ఖచ్చితంగా అడుగుతూనే ఉంటుంది మీరు వస్తే సరిపోతుందా, పార్తుని కూడా తీసుకురావచ్చు కదా అని చెప్పేసి. సో మాకంటే ముందు పార్తుని రిసీవ్ చేసుకుంటుంది అండ్ పార్తు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో కిడ్స్ అంటే మా చెల్లికి నాకు చాలా ఇష్టం అనమాట. వాళ్ళతో ఆడుకుంటూ అలా టైం స్పెండ్ చేసేయచ్చు. సో చూస్తున్నారు కదా, వచ్చి రాగానే ఇంకా వాడిని తీసుకొని దోశ వేయడానికి వెళ్ళిపోయింది. సో భాను ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి ఆ లోపు దోశ తినేసి వెళ్ళు అని చెప్పేసి విద్యను అక్కడే స్టాప్ చేసేశారు. సో దోశలోకి కాంబినేషన్ నాటుకోడి అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది కదా. విద్యకు కూడా ఫేవరెట్ కాంబినేషన్ అన్నమాట, దోశ విత్ నాటుకోడి పులుసు. ఫస్ట్ ఇంకా విద్యాకి తర్వాత పార్తుకి పెట్టించేశారు. మేము వెళ్ళిందే చాలా లేట్గా వెళ్ళాం, 10:30 అవుతూ ఉన్నింది అనమాట టైం అప్పటికి. సో పండు, నేను, విద్య, నానమ్మ మేము 4 మాత్రమే మిగిలాము. టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట, చాలా టేస్టీగా కుక్ చేసింది పండు. ఇద్దామా బొమ్మ అదన్నీ చూపి పండుకి, చూపి పండు బొమ్మ బొమ్మ 1 2 3 4 1 2 3 4 1 2 3 4. పక్కన నైబర్స్ పిల్లలు ఎవరో బర్త్డే అని చెప్పేసి చాక్లెట్ ఇచ్చారంట డాడీకి. అది జస్ట్ తీసుకొచ్చాడు అంతే డాడీ. అది ఇవ్వక ముందే ఏడ్చి మరీ లాక్కొని చాక్లెట్ తింటూ ఉన్నాడు మా పార్తు. ఇంకా చిన్నప్పుడు ఆ చాక్లెట్స్లో స్టిక్కర్స్ వస్తే మనం కూడా వేసుకునే వాళ్ళం కదా. సో ఇప్పుడు మనం వేసుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి పార్తుకు వేసాం ఆ స్టిక్కర్ని. అంటే చిన్నవి చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా. 90s కిడ్స్కి ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది ఇలాంటి వాటితో. సో అలా దాన్ని గుర్తు చేసుకుంటూ మా పార్తుకైతే స్టిక్కర్ వేసాము. అదలా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ ఫ్రూట్స్ ఉంటే వెళ్ళి అవన్నీ లాగేస్తూ ఉన్నాడు. తింటాడేమో అని చెప్పి వాళ్ళు క్లీన్ చేసి మరీ తినిపిస్తూ ఉంటే అస్సలు తినట్లేదు. గ్రేప్స్ అలా నోట్లో పెట్టగానే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వాళ్ళని నవ్విపిస్తూ ఉన్నాడు. మధ్య చాలా నాటి అయిపోయాడు అనమాట. ఫుల్ ఆటలు ఆడి అలసిపోయాడు. కొద్దిసేపు పడుకోబెట్టేద్దాము అని చెప్పేసి లోపలికి తీసుకొచ్చి పార్తుని పడుకోబెట్టేశాను. ఇంకా అంతలోపు పండు కుకింగ్ ఆఫ్టర్నూన్ కోసం స్టార్ట్ చేసింది. మళ్ళీ నాటుకోడి తీసుకొచ్చాడనమాట డాడీ. నాటుకోడి తర్వాత కీమా అండ్ సంగటి ప్రిపేర్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇంకా కలర్ రైస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సంగటి మా అందరికీ అంత ఇష్టం ఉండదు కాబట్టి. విద్య బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెళ్ళి భానుని తీసుకొచ్చేసాడు. భాను కూడా బ్రేక్ఫాస్ట్ చేసింది. ఇంకా భాను అండ్ పండు ఇద్దరు కలిసి పార్తుని పడుకోబెట్టాను కదా నేను, ఇద్దరు కలిసి లేపేశారు. వాడిని పడుకొని ఇవ్వలేదన్నమాట అసలు. ఒక 1 hour అలా పడుకొని ఉంటాడంతే.
లేపొద్దండి అని ఎంత చెప్పినా వినలేదు. వాడు పడుకుంటే మాకు ఫుల్ బోర్ అవుతుంది, వాడితో అయితే ఆడుకోవచ్చు అని చెప్పేసి వాడిని లేపేశారు. ఇంకా షాప్కి వెళ్ళి వాడి కోసం ఏవేవో తీసుకొచ్చేసారు ఇద్దరు. సో చూస్తున్నారు కదా, కుర్కురే ఆర్ సంథింగ్ ఉంటాయి, అవన్నీ వాడి ఫింగర్స్కి పెట్టి అందరి దగ్గరికి పంపిస్తున్నారనమాట. తినిపించు వాళ్ళకి పెట్టు అని చెప్పేసి. పండు అన్నీ కుక్ చేస్తూ ఉంటే పండుని పంపించేశాను. నేను కుక్ చేస్తానులే, వెళ్ళు, మార్నింగ్ అంతా నువ్వే చేసావు కదా అని చెప్పి. సో పండు అలా చేస్తూ నేను అలా కూర్చుని ఉంటే బాగుండదు కదా, అందుకే ఇంకా పండుని పంపించేసి నేను కుక్ చేస్తూ ఉంటే మా అత్త, నువ్వు ఒకదానివే ఎట్లా చేస్తావు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మా అత్త కూడా వచ్చారు. ఇంకా మా అను కూడా కొద్దిసేపు మిడిల్లో వచ్చేసి కావాల్సినవన్నీ కొంచెం కటింగ్ అవన్నీ చేసి వెళ్ళిపోయింది. అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, వంట చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంతకంటే ఏం కావాలి లైఫ్కి అనిపిస్తుంది కదా. ఇలా కాకుండా ఒకరి మీద అన్నీ వేసేసి మొత్తం వాళ్ళే చేస్తారులే అని చెప్పి వదిలేస్తే వాళ్ళకి ఎంత బర్డెన్గా ఉంటుందో కదా. అదే ఇలా అందరం కలిసి చేసుకొని తిన్నామనుకోండి, టేస్ట్ బాగుంటుంది, అందరం కలిసి చేసుకున్న హ్యాపీనెస్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా మధ్య మధ్యలో మా పార్ట్తో ఎంటర్టైన్మెంట్ కూడా మాకు. సో చాలా ఈజీగా కుకింగ్ చేసాము ఆ రోజు. సో చాలా ఐటమ్స్ చేసాము, అందరినీ పిలుస్తున్నాను అనమాట. ఇంకా రండి తిందాం అని చెప్పి. ఆల్రెడీ టైం 2:30 అయిపోతూ ఉండింది. ఒక్కరు కూడా రావట్లేదు, ఎందుకంటే ఏదో హారర్ మూవీ వస్తూ ఉండింది, పిండం అంట మూవీ నేమ్. సో అది చూస్తూ చాలా బిజీ అయిపోయారు వీళ్ళందరూ ఉన్నట్టుండి. సో మా సండే స్పెషల్స్ ఏంటంటే మటన్ కీమా చేశాను. ఇంకా మటన్ కీమా అంటే విద్యాకి, వంశీకి అండ్ మా డాడీకి చాలా ఇష్టం. పెరుగు పచ్చడి అండ్ సంగటి, నాటుకోడి పులుసు, కలర్ రైస్ అండ్ వైట్ రైస్ కూడా ఉండింది. ఇది వచ్చి మార్నింగ్ చికెన్ గ్రేవీ ఉండింది కదా అది. ఇంకా మళ్ళీ నాటుకోడి పులుసు చేసామన్నమాట. అలా సంగట్లోకి మార్నింగ్ గ్రేవీ ఉంటుంది అని చెప్పేసి అది కూడా పెట్టుకున్నాము. ఇంకా అన్నీ ఉన్నాయి, ఆనియన్స్ లేకపోతే ఎలా అని చెప్పేసి ఆనియన్స్ కూడా పెట్టేసుకున్నాము. మా పార్ట్తో ఆనియన్స్ చూసాడంటే ఖచ్చితంగా వచ్చి తీసుకుంటాడు, అలానే చేస్తున్నాడు ఇక్కడ కూడా. అదేంటో వాడికి ఆనియన్స్ కారంగా అనిపించవో ఏమో, చూడగానే వచ్చి తీసుకొని తినేస్తూ ఉన్నాడు. మనకే కారంగా అనిపిస్తుంది కదా, వాడికేంటో అసలు చిన్నప్పటి నుండి ఆనియన్స్ అన్నా లెమన్స్ అన్నా చాలా చాలా ఇష్టం. ఈ మధ్య లెమన్ని స్క్వీజ్ చేయడం నేర్చుకుంటున్నాడు వాడు. నార్మల్గా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ఇంట్లో అలా సలాడ్ లాగా పెట్టుకున్నప్పుడు ఆనియన్స్ అండ్ లెమన్ తీసేసుకొని అవి తింటూ ఉంటాడు. ఇప్పుడు తింటాడేమో అని చెప్పి తినిపిస్తుంటే తినకుండా దాన్ని స్క్వీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను మా పార్ట్. సో ఇవన్నీ రెడీగా పెట్టేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను నేను. ఒక్కరు కూడా పిలుస్తుంటే రావట్లేదు. ఆ మూవీలో అంతా లీనమైపోయారు, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. హారర్ మూవీ కాబట్టి నేను అసలు ఆ సైడ్ కూడా చూడలేదు. నాకు హారర్ మూవీస్ అంటే చాలా చాలా భయం. ఇవన్నీ ఒక పక్క అయితే మా పార్ట్ చూడండి, అసలు లెమన్ని స్క్వీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇవ్వమంటే ఎంతసేపటికి ఇవ్వడం లేదు. ఇంకా నోట్లో పెడితే తింటాడేమో అంటే అది కూడా తినడం లేదు. భలే నాటి అయిపోయాడనమాట ఈ మధ్య. అసలు చిన్నప్పుడైతే ఆ లెమన్ని నోట్లో పెట్టుకొని అలా ఎక్స్ప్రెషన్స్ వస్తాయి కదా పుల్లగా ఉన్నప్పుడు, సో ఆ ఎక్స్ప్రెషన్స్ పెట్టి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసేవాడు. ఇప్పుడు అది మర్చిపోయి స్క్వీజ్ చేయడానికి అండ్ ఏదేదో చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. మొత్తానికి 15 మినిట్స్ తర్వాత ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఇంకా అందరికీ వడ్డిస్తూ ఉన్నాను నేను. ఇలా మేమందరం కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ మూవీస్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మమ్మీ కూడా ఉంటే బాగుండేది కదా అని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ కుక్ చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉంటే మమ్మీకి చాలా ఇష్టం అన్నమాట. ఇంటి నిండా జనాలు ఉంటే కొందరికి నచ్చుతుంది అంటారు కదా, అలా మమ్మీకి బాగా ఇష్టం. సో ఆ టైపే అనమాట నేను కూడా. అందుకే ఇంకా మేమందరం ఉన్నాం కదా, మమ్మీ కూడా ఉంటే బాగుండేది అనిపించింది. అప్పటికి మేము మాత్రమే ఉన్నాం, డాడీ కూడా ఇంకా రాలేదు. డాడీకి ఏదో వర్క్ ఉందని చెప్పి బిజీగా ఉన్నారు. మీరు స్టార్ట్ చేయండి, నేను వస్తున్నాను దారిలో అని చెప్తే ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి అందరికీ పెట్టించేసాను. అలా హ్యాపీగా అందరం మా లంచ్ని కంప్లీట్ చేసుకున్నాము. టేస్ట్ అయితే అన్నీ చాలా బాగా కుదిరాయి, అందరికీ బాగా నచ్చాయన్నమాట. టేస్టీ లంచ్ అనమాట ఆ రోజు మాకు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4 or 4:30 అవుతుంది. బయటకు వచ్చి కూర్చొని ఇలా చల్లగాలికి అందరం కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం. డాడీ, వంశీ, విద్య అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు లేడీస్ గ్యాంగ్ అనమాట. నా చిన్నప్పటి డేస్ అన్నీ గుర్తొచ్చాయి నాకు ఒక్కసారిగా ఇలా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే. సో ఇప్పుడు కూడా మమ్మీని మిస్ అవుతున్నాను నేను. ఆ ఫ్రేమ్లో మమ్మీ కూడా ఉంటే బాగుండేది కదా అనిపించింది. బట్ నో వరీస్, మమ్మీ కూడా దగ్గరలోనే మన వీడియోస్లో కనిపిస్తారు.
సో అలా అందరం మాట్లాడుకున్న తర్వాత ఇంకా టీ టైం అయింది కదా, టీ పెట్టడానికి అను, పండు, అత్త ముగ్గురు లోపలికి వచ్చారు. మా పార్తూకు నిద్ర వస్తుందేమో పడుకోబెడదాము అని చెప్పి నేను ట్రై చేస్తూ ఉన్నాను. సో అత్త ఆఫ్టర్నూన్ తిన్న పాత్రలన్నీ ఉంటాయి కదా, అవి వాష్ చేస్తూ ఉన్నారు. పండు, అను ఇద్దరు కలిసి టీ చేస్తూ ఉన్నారు. చాక్లెట్ టీ పౌడర్ అంట డాడీ తీసుకొచ్చారు. చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉందన్నమాట. భలే అనిపించింది నాకు, ఒక డిఫరెంట్ టీ టేస్ట్ వచ్చింది. సో యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి ఓన్లీ 2 times తింటాము అండ్ టీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి కదా. ఆ రోజు నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి బ్రేక్ పడింది. వద్దు అన్న ఎంత చెప్పినా వినలేదన్నమాట. సో విద్య నేను ఇద్దరం ఇంకా ఆ రోజు అన్నీ వదిలేయాల్సి వచ్చింది. రోజు మార్నింగ్ 11 or 11:30కి తినేస్తాం, ఈవినింగ్ 7 or 7:30కి కంప్లీట్ చేసుకుంటాం డిన్నర్. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం, ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం, ఇంకా టీ తాగేసాను నేను. నైట్ డిన్నర్ కూడా చేయాలి ఖచ్చితంగా. లంచ్ చేసిన తర్వాత విద్యా, వంశీ ఇద్దరు వాలీబాల్ టోర్నమెంట్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు. సో మేము మాత్రమే ఉన్నామన్నమాట. సండే కాబట్టి మంచి మంచి మూవీస్ వస్తాయి అని టీవీ ఆన్ చేసుకున్నాం. ఆ రోజు అమరన్ మూవీ వస్తూ ఉన్నింది. సో అమరన్ మూవీ చాలా నచ్చిందనమాట థియేటర్లో చూసినప్పుడు. ఇంకా అత్త, నానమ్మ, తర్వాత బాను వీళ్ళు ముగ్గురు చూడలేదు. నేను, పండు, అను ముగ్గురం చూసేసాము. సో వాళ్ళకి సజెస్ట్ చేసామన్నమాట, ఈ మూవీ చూడండి చాలా బాగుంటుంది అని చెప్పి. అందుకే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు. మూవీ రిలీజ్ అయినప్పుడు థియేటర్కి వెళ్ళినప్పుడు అనుకున్నాం ఈ కాంబినేషన్లో శారీ తీసుకోవాలి, కేరళ స్టైల్లో శారీ ఒకటి పెట్టుకోవాలి మన దగ్గర అని చెప్పి నేను, పండు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాని జోలికి వెళ్ళలేదన్నమాట. ఇలా చాలా తీసుకోవాలి అనుకుంటాం, ఇంకా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటాం. అనుకున్నంతసేపు మాత్రమే మళ్ళీ దాన్ని వదిలేస్తూ ఉంటాం అన్నమాట. అలా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేటప్పుడు డాడీ పచ్చి శనక్కాయలు తీసుకువచ్చాడు. ఇంకా టీవీ చూస్తూ అవి తింటూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నానమ్మ ఇలా రోస్ట్ చేసుకొని తీసుకొచ్చారు. అందులోకి పచ్చి మిరపకాయ, తర్వాత తెల్లగడ్డలు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని తింటూ ఉంటారు నానమ్మ, తాత, డాడీ వీళ్ళందరూ. సో అప్పుడప్పుడు మేము కూడా ట్రై చేస్తూ ఉంటాము. సో బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే. ఇంకా మా పార్తు కూడా ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్, వాడికి కూడా తినిపించేసాము అండ్ ఇష్టంగా తినేసాడు. తినేసిన తర్వాత ఇంకా అన్ని కలిపేస్తూ ఉన్నాడు అనమాట, వాడితో ఆడుకుంటూ ఉన్నాడు. బాయ్, మళ్ళీ నేను ఎత్తుకొని పోతాలే. బాయ్ పార్తు, డాడీ బాయ్ అంటే చెప్పు పండుకి. పండుకంటే బాయ్ చెప్పు. అనుకి మీరు చూడండి బాయ్ చెప్తాను మీకే. ఉమ్మ పెట్టు పండుకి, అట్లా పెట్టాడు. బాయ్ 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 బాయ్. సో 8 కల్లా విద్య వచ్చేసాడు. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. ఫస్ట్ బానుని, పార్తుని పంపిస్తూ ఉన్నాను. వాళ్ళని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను వస్తాను అని చెప్పాను. ఇంకా నా దగ్గర లగేజ్ కూడా ఉందన్నమాట కొంచెం, అందుకే వాళ్ళని పంపించేస్తున్నాను. పార్తు అయితే బైక్ లో వెళ్ళడానికి రెడీగా ఉంటాడనమాట. సో విద్య ఒక్కడే తిప్పుతాడు అనుకుంటాడో ఏమో తెలీదు, విద్య దగ్గరికి కీస్ ఇస్తూనే ఉంటాడు. విద్యతో వెళ్ళడానికి ఎప్పుడూ వెయిట్ చేస్తూనే ఉంటాడు మా పార్తు. అలా పండుకి, అనుకి, అత్తకి, నానమ్మకి అందరికి బాయ్ చెప్పేసి ఇంకా వాళ్ళు బయలుదేరేస్తున్నారు. ఇంకా మా ఇంటి పక్కనే పవర్ లూమ్స్ అండ్ హ్యాండ్ లూమ్స్ ఉంటాయన్నమాట. పట్టు చీరలు నేస్తూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ లో మీకు నాయిస్ వస్తూ ఉండొచ్చు, పవర్ లూమ్స్ సౌండే అన్నమాట అది. సో ఆ సౌండ్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇంకా వాళ్ళని వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేసాడు విద్య. ఫైనల్లీ ఇంకా నేను కూడా వెళ్ళిపోతున్నాను వీళ్ళందరికీ బాయ్ చెప్పేసి. ఒకే ఊర్లో పుట్టిల్లు అండ్ అత్తగారిల్లు అస్సలు ఉండకూడదు. ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం కాబట్టి పుట్టింటికి వెళ్తున్నామే అనే ఎగ్జైట్మెంట్ ఉండదు. చాలా రోజుల తర్వాత వెళ్తే మేబీ ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుందేమో. ఒకే ఊర్లో ఉంటే ఆ ఎగ్జైట్మెంట్ అస్సలు ఉండదు నాకు తెలిసినంత వరకు. ఒక 1 week ఉండి ప్రశాంతంగా ఉండాలి అనుకున్నా కూడా అవన్నీ కుదరవేమో అనిపిస్తుంది. మేబీ అందరూ అనుకుంటూ ఉండొచ్చు ఒకే ఊర్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి రావచ్చు అని చెప్పేసి. ట్రస్ట్ మీ, అంత ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదు అసలు.
చెప్పాలంటే ఆ రోజు చాలా బాధగా వచ్చాను ఇంటికి. నేను అందరం ఉంటే చాలా బాగుంటుంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ మిస్ అవుతాను కదా అనిపించింది. సో వాళ్ళందరూ హ్యాపీగా మూవీ చూస్తూ ఉంటే ఇంకా మేము ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది. ఇంకా ఇది డిన్నర్ టైం. చందు బిర్యానీ ప్రిపేర్ చేసింది మేము వచ్చేలోపు. సో ఆఫ్టర్నూనే ప్రిపేర్ చేయాల్సింది. ఇంకా మీరు అక్కడికి వెళ్ళారు కదా, మీరు నైట్కి ఇంటికి వచ్చేసేయండి, అప్పుడు చేసుకుందామని చెప్పింది. సో నైట్కి ఇంటికి వచ్చేసాం. బిర్యానీ ప్రిపేర్ చేస్తే తింటూ ఉన్నాము. ట్రస్ట్ మీ, ఎంత స్పైసీగా ఉండిందంటే ఒక్కొక్కరికి కంట్లో నీళ్ళు వస్తున్నాయి. చందు అండ్ బానుకి అయితే హెడేక్ వస్తుందంట, తర్వాత నర్వ్స్ అన్ని కదిలిపోతున్నాయంట, అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ. చాలా అంటే చాలా స్పైసీగా ఉండింది. సో అనుకుంటూ ఉన్నామన్నమాట, వీడియో షూట్ చెయ్యి, ఇది ఖచ్చితంగా మనకి గుర్తుండిపోతుంది, అంత కారంగా ఉంది ఇది అని చెప్తున్నారు వాళ్ళే. అందరికీ బిర్యానీ క్రేవింగ్స్ ఉన్నాయి, బట్ ఆ స్పైస్ లెవెల్కి అసలు ఒక్కరు కూడా ఇష్టంగా తినలేకపోయాము. సో డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కలిసి లూడో ఆడాము. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళందరినీ నవ్వించాలి అని టాస్క్ ఇచ్చామన్నమాట. సో విద్య ఓడిపోయాడు కాబట్టి విద్యాని ఫస్ట్ పంపించాము. అసలు విద్య ఫేస్ చూస్తుంటేనే అందరం నవ్వేస్తూ ఉన్నాము. ఇంక ఇలా కాదని చెప్పేసి మళ్ళీ బానుని పంపించాం, సాగర్ని పంపించాము. నేను ఎంత సీరియస్ గా ఉన్నా అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, వీళ్ళు నవ్వేస్తూనే ఉన్నారు. ఫైనల్ గా నాకు ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. సో ఓడిపోయిన వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ ఉండాలి కదా, పనిష్మెంట్ లేకుండానే నవ్వేస్తున్నారు ఏంటి ఇంత ఈజీగా అనిపించింది. ఒకసారి సరే ఉన్నిలే విద్య. నిన్ను చేయమని యాక్షన్ లో వీరిద్దరు ఉంటారు. కొంచెమన్నా ఓడిపోయిన దానికి ఏమన్నా కొంచెమన్నా ఉందా? సాగర్ ఎందుకు నవ్వుతాడు? మేము నవ్వితే నువ్వు ఎందుకు నవ్వుతావు? మేము నమ్మకం నీ మీద పెట్టుకున్నాం, నేను చెప్పినా మేము ముందే నవ్వేస్తామని. నువ్వు అట్లా ఎందుకు చూస్తావు? లాస్ట్ ఈ డబ్బా ఈ విద్యాడా, పేపర్ డబ్బా ఈ విద్య. నీ బాబు నవ్విస్తా నాకు నోటే. మీ ఇద్దరు నిజంగా ఏందో, నిన్న నవ్వాలా అసలు? నేను నవ్వితే మీరు నవ్వేస్తారా? నేనా నా వల్లే అంటే నవ్విండేది, నువ్వేబో మళ్ళా. సరే నేను ఇటు కూర్చుంటా అన్న. ముక్కులు ఎగరేస్తా. నన్ను చూడొద్దు, నేను లేను, నేను అవుట్ ఆఫ్ గేమ్. నేను అవుట్ ఆఫ్ గేమ్. Yeah. అందరం నవ్వేసిన సాగర్ని నవ్వించడం చాలా కష్టం అనుకున్నాం, బట్ చాలా ఈజీగా అయిపోయింది. డే మొత్తం ఎలా స్పెండ్ చేసినా నైట్ లో మాత్రం ఇలా అందరం హ్యాపీగా రిలాక్స్ అవుతాము. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి, సో దట్ మీరు వీడియో పెట్టిన వెంటనే చూసేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో.
Take care until my next video. Bye bye.